మార్క్స్ వార్తలో 2వ అధ్యాయంలో 12వ వచనం, దాంట్లో ఒక మాట ఉంది, ఒకసారి చదువుతారా? మార్క్స్ వార్త 2వ అధ్యాయము 12వ వచనం. తత్క్షణమే వాడు లేచి పరిపెత్తుకొని వారందరి ఎదుట నడిచిపోయాను గనుక వారందరూ విభ్రాంతి నొంది మనం ఇలాంటి కార్యములను ఎన్నడూ చూడలేదని చెప్పుకొనుచు దేవుని మహిమపరచిరి. హల్లెలూయా. సో కొంతమంది చేయిలు తీసుకురాలేదు అనిపిస్తా ఉంది. చేయిలు తెచ్చిన చెప్పండి హల్లెలూయా. తెచ్చారా? రైట్. అయితే వినండి, ఇక్కడ ఈ భాగంలో మనం గమనిస్తే దేవుణ్ణి మహిమపరిచిరి. ఈ కపెర్నహూము అనేటువంటి ప్రాంతము యేసుక్రీస్తు వారు రెండవసారి వచ్చినట్లు, ఎలాగైతే మనకి మూసీ నది ఉందో అక్కడ కూడా ఒక సముద్రం ఉండేది, కానీ అది కూడా నది లాగానే ఉంటుంది, కానీ సముద్రం. ఈ గలిలయ ప్రాంతపు ఈ ప్రాంతం అంతా కూడా చేపలు పట్టుకునేవారు. ఈ చేపలు పట్టేవారికి ఇంచుమించు 6 మంది ఆ ప్రాంతపు శిష్యులే అని అంటూ ఉంటారు. యేసు ప్రభు ఎక్కువగా ఆ ప్రాంతాల్లో ఉండేవారు. కాబట్టి ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులందరికీ, మీరు ఎట్లా కేర్సెల్ టీంని రెడీ చేసుకుని ఒకేసారి ఇట్లా వస్తారో, అక్కడ కూడా ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులందరూ యేసు ప్రభు ఆ ప్లేస్లో ఉన్నాడని అందరూ వచ్చేసేవారు. సరే, బాగానే ఉంది. ఎన్నోసార్లు వచ్చాడు, ఎన్నో అద్భుతాలు చేశాడు. నా ప్రశ్న, నాకు ఒక చెడ్డ అలవాటు ఏంటంటే ప్రశ్నలు వేసేది అలవాటు. కాబట్టి ప్రశ్నలు వేయకుండా నేను వాక్యం చెప్పలేను. కాబట్టి ఒక ప్రశ్న వేస్తాను, దానికి ఆన్సర్ మీరు చెప్తేనే నేను స్టార్ట్ చేస్తాను, లేకుంటే మళ్ళీ మీరు టైంకి నేను ముగించాలి. కాబట్టి త్వరగా మీరు ఆన్సర్ చెప్పాలి. ఈ భాగంలో దేవుడు మహిమపరచబడ్డానికి కారకులెవరు? ఆ నలుగురు స్నేహితులు ఇంకేమైనా ఉందా ఆలోచనలో? ఇది చిన్న వయసు నుండి సండే స్కూల్ స్టోరీ, ఇది జరిగిన సంఘటన. పక్షవాతం తీసుకొచ్చేవాళ్ళు. సరే రకరకాల ఆన్సర్లు వస్తున్నాయి. పక్షవాతం వల్ల అయితే వానికి, అలాంటి పక్షవాతం కలిగిన వాళ్ళకి ఎంతోమందికి దేవుడు బాగు చేశాడు. ఇక్కడ ఊరు మారింది, ఊరు కాదు, కొన్ని గ్రామాలే మారినాయి. ఒక ఊరు అనుకుందాం, కపెర్నహూము ఊరు మారింది. ఎవరి వల్ల ఊరు మారుతుంది, ప్రాంతం మారుతుంది, ప్రదేశం మారుతుంది. సరే, చర్చిలో 3 గుంపులు ఉంటాయి. నేను టైం ఎక్కువగా తీసుకోను, త్వరగా నేను స్టార్ట్ చేస్తాను. వినండి, చర్చిలో 3 గుంపులు ఉంటాయి. ఇక్కడ కూడా 3 గుంపులు ఉన్నాయి. ఒక గుంపు ఏంటంటే, మేము మారము, నువ్వు ఎన్ని ప్రసంగాలన్నా చెయ్యి, ఎంతమంది పాస్టర్లైనా తీసుకురా, ఎన్ని ట్రైనింగ్లని దంచి కొట్టు, మేము మాత్రం అసలు మేము మారే ప్రసక్తే లేదు, నాకు తెలియని ప్రసంగమా, నాకు తెలియని వాక్యమా అనేటువంటి ఒక గుంపు. రెండో గుంపు ఏంటంటే, ఎవడైనా మారుస్తారా, నన్ను ఎవరైనా మార్పు లేనికి నేను రావాలని ఆశపడుతున్నాను అనే గుంపు. మూడో గుంపు మార్చేస్తామనే గుంపు, మార్పును తీసుకొస్తామనే గుంపు, మార్పును తీసుకొచ్చే గుంపులో మేము ఉంటామనేటువంటి గుంపు. ఫస్ట్ది ఏం చెప్పాను? మేము మారమంతే, మారే ప్రసక్తే లేదు, నువ్వేమని చెయ్యి. రెండో గుంపు మారాలని ఆశ ఉండే గుంపు. మూడో గుంపు ఇతరుల్ని మార్చే గుంపు. సరే, 3 గుంపులు. మీరు ఏ గుంపో తెలియదు, రకరకాల గుంపులు ఉంటాయి చర్చిలో. సో దాంట్లో ఈ 3 గుంపులో మీరు ఏ గుంపు? మామూలుగా నెగిటివ్గా ఫస్ట్ చూడడం మనకు అలవాటు కదా. ఫస్ట్ నెగిటివ్ చూద్దాం, చదువుదామా? 2వ అధ్యాయము 6వ వచనం. 2వ అధ్యాయము 6వ వచనం. శాస్త్రులలో కొందరు అక్కడ కూర్చుండి ఉండిరి. వారు ఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు, దేవదూషణ చేయుచున్నాడు కదా, దేవుడు ఒక్కడే తప్ప పాపమును క్షమింపగలవాడెవడని తమ హృదయములలో ఆలోచించుకొని. దైవజనులు కొన్ని ప్రణాళికలు చెప్తా ఉంటే హృదయాల్లో సనుక్కొండ్రి అని మనం అనుకోవచ్చు. ఈ చర్చలో వీళ్ళు హృదయంలో ఎలా ఉంది అంటే కఠినంగా ఉన్నారు. వీళ్ళెవరు? శాస్త్రులు, పరిసయ్యులు. యేసు ప్రభు సేవకు అడ్డుబండగా ఉన్నటువంటి జనాంగము శాస్త్రులు, పరిసయ్యులు. యేసు ప్రభు భూమిపైన వచ్చినప్పుడు 2 ప్రప్రదంగా దేవుని సేవకు అడ్డుగా ఉన్నాయి. ఒకటేంటంటే ప్రభుత్వం, రెండవది శాస్త్రులు, పరిసయ్యులు.
శాస్త్రులు పరిచయుల పని ఏంటంటే పరలోక రాజ్యం కొరకు బతికేటువంటి పని, పరలోక రాజ్య విస్తరణ కొరకు, ఆ రాజ్య కార్యాల కొరకు నడిపించబడి స్థిరపరచబడి అనేక మందిని ఆయన వైపు తిప్పేటువంటి గుంపులో ఉండాల్సినటువంటి గుంపు ఎవరి వల్ల? శాస్త్రులు పరిచయులు. కానీ ఇప్పుడు యేసు ప్రభు సేవకే పరలోకానికే అడ్డుబండగా ఉండేటువంటి గుంపు శాస్త్రులు పరిచయులు. సరే, శాస్త్రులు పరిచయం గురించి కొంచెం ఆలోచిస్తే చాలా విషయాలు ఉన్నాయి. ఆ విషయాలని నేను చెప్పను, కొన్ని మాత్రం అట్లా చెప్తాను. తర్వాత ఆ నలుగురు గురించి ఎక్కువ చెప్తాను. నలుగురు వల్లనే ఆ ప్రాంతమంతా మారింది. ఆ మేము మారుస్తామనే గుంపు నలుగురు, మేము మారాలనే గుంపు ఆ పక్షవాతం కలిగినోడు, మేము మారమనే గుంపు శాస్త్రులు పరిశీలి. శాస్త్రులు పరిశీలిని క్లుప్తంగా స్కానింగ్ చేసి చూడాలంటే మత్తయి సువార్త 23వ అధ్యాయంలో ఉంటుంది. ఈ మత్తయి సువార్త 23వ అధ్యాయంలో 13వ వచనం నుంచి వాళ్ళ చరిత్ర ఉంటుంది. ఒకసారి ఆ 13వ వచనం చదివితే, అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మూయుదురు. మీరు అందులో ప్రవేశించు వారిని కూడా ప్రవేశింపనీయరు. నీ వల్ల ఒక్కడో మారలేదంటే నువ్వు ఈ గుంపే. నువ్వు అనేక మంది మార్చలేని గుంపులో, రాలేని గుంపులో ఉన్నావంటే నువ్వు ఈ గుంపుకి చెందినవాడు. సరే, ఈ భాగంలో చూస్తే శాస్త్రులు పరిశీలి కథ. అయ్యో అనే పదాన్ని ప్రభు వాడాడు. ఆ భాగంలో చూస్తే 7 సార్లు అయ్యో అయ్యో అన్నాడు. అయ్యో అని ఎప్పుడు వాడతారు తెలుసా? నేను బ్యాక్గ్రౌండ్కి వెళ్ళే ముందు అయ్యో గురించి కొంచెం వివరణిస్తాను. అయ్యో అని ఎప్పుడు అడుగుతారంటే, ఎవడైనా యాక్సిడెంట్లో చచ్చిపోయాడు అనుకో, ఏమంటారు తెలుసా? అయ్యో అంటారు. ఎవడైనా కత్తి తీసుకొని పొడి చేశాడు అనుకో, తల నరికేశాడు అనుకో, అప్పుడు ఏమంటారు? అయ్యో అని అంటారు. అర్థమైందా? అయ్యో అనే పదానికి అర్థమైందా? ఎవడైనా యాక్సిడెంట్తో ప్రమాదస్తు చచ్చిపోతే అయ్యో అని అంటాం. ఒకడు హత్య చేస్తే వాడిని చూసి అయ్యో అని అంటాం. యేసు ప్రభు శాస్త్రులు పరిశీలన చూసి అయ్యో అని అన్నాడు. ఈ అయ్యో అనే పదం ఎందుకు వాడానంటే, ఒకవేళ ఈ భాగంలో మళ్ళా క్లుప్తంగా ఒకసారి ఆ అయ్యో అనే భాగానికి చెప్పే ముందు దాన్ని మీకు వివరించి మళ్ళా ముందుకెళ్తాను. చదవండి, అదే 13 వచనం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మూయుదురు. మనుషుల ఎదుట పరలోక రాజ్యాన్ని మూయుదురు. దేవుడు ఎంత అధికారాన్ని మీకు ఇచ్చారంటే, మనుషుల ఎదుట పరలోక రాజ్యాన్ని మూసేంత దమ్ము మీకు ఇచ్చేసాడు. మీకు ఎంత బలం ఉందంటే పరలోక రాజ్యాన్ని మూసేయచ్చు. ఎట్లా అంటే, ఒకవేళ నీ స్నేహితుడు, నీ బంధువు, నీ మిత్రువు, చాలా నీ క్లోజ్గా ఉన్న వ్యక్తి నీతో క్లాస్మేట్గా ఉండి నువ్వు ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ ఉన్నప్పుడు, నీతో పాటు ప్రయాణం చేస్తూ కొలిగ్గా ఉండి ఇంకా అన్ని రకాలైనటువంటి పనుల్లో నువ్వు ముందుకెళ్తా ఉన్న టైంలో సడన్గా కరోనా వచ్చి చచ్చిపోయాడు అనుకో. చచ్చిపోయి ఉంటారేమో తెలీదు. చచ్చిపోయిన తర్వాత వానికి లైఫ్లో ఒక్కసారి కూడా యేసుక్రీస్తు గురించి తెలియలేదు. నీ డబ్బులు ఇచ్చావు, నీ టైంని ఇచ్చావు, నీ బంధుత్వం ఇచ్చావు, నీ పార్టీల్లో తీసుకెళ్ళావు, కానీ యేసు ప్రభువుని నువ్వు పరిచయం చేయలేదు, చెప్పలేదు. అతని యేసు ప్రభు గురించి ఆ అద్భుతమైన విషయాలు తెలియచేయలేదంటే వాని ముందు నువ్వు పరలోక రాజ్యాన్ని ఏం చేశావు? మూసేశావు. అందుకే నీలాంటి వాళ్ళు చూసి యేసు ప్రభు ఏమంటాడంటే అయ్యో అని అంటాడు. సరే, ఈ అయ్యో అనే పదం ఎందుకు వాడతారంటే, యూదుల ఆచార ప్రకారం ఆ దినాల్లో శిక్షలు ఎట్లా ఉంటాయంటే, పండుకి పన్ను, కంటికి కన్ను, కన్ను తీస్తే కన్ను తీసేయాలి, పళ్ళు తీస్తే పళ్ళు తీసేయాలి. కాబట్టి హత్య చేసేవానికి హత్య చేపియాలి. ఎట్లా హత్య చేస్తారంటే, ఒక వ్యక్తి నరహంతకుడిగా ఉంటే నరికేస్తే ఆ వ్యక్తిని, ఆ శవము ఎవరినైతే చంపాడో ఆ శవాన్ని వీపు వెనకాల కట్టేస్తారు. వాడు బాత్రూమ్కి వెళ్ళినా, తినడానికి వెళ్ళినా, బెడ్రూమ్కి వెళ్ళినా ఆ శవాన్ని మోసుకొని తిరగాలి. ఆ శవాన్ని బాగా టైట్ చేసి కాళ్ళు చేతులు బాగా బిగిచ్చేసి శవాన్ని కట్టేసి కాళ్ళు మాత్రం వదులుతారు, చేతులు బిగిచ్చేస్తారు. అలా వీని పరిస్థితి ఎట్లా ఉందంటే, అలా తింటూ ఉన్న తర్వాత మెల్లగా స్మెల్ వస్తుంది. స్మెల్ వస్తే ఊరు బయట పెడతారు, మళ్ళా ఆ వాడ బయట పెడతారు. అట్లా వాడ బయట ఊరు బయట అట్లా వెళ్ళిపోయి
ఆ అరణ్య ప్రదేశంలో, ఎడారి ప్రాంతం కదా అదంతా, ఆ ఎడారి ప్రాంతానికి కంపు కొడుతుందని ఊరి నుంచి వెలివేస్తారు. ఊరి నుంచి వెలివేసిన తర్వాత అది బాగా స్మెల్ అయిపోయి లోపల నుంచి పురుగులు బయటకు వస్తాయి, కుళ్ళిపోయి వాసన వచ్చి బయటకు వచ్చి ఆ పురుగులు ఈ వ్యక్తి పైన అట్లా పైకి వచ్చేసి ఆ రక్తాన్ని పీల్చి చంపేస్తాయి. అప్పుడు ఊరంతా చూసి అయ్యో అని కొట్టుకుంటారు, అయ్యో అని అంటారు. అది అయ్యో అనే పదానికి అర్థమైందా? ఇప్పుడు మీరు సువార్త చెప్పలేదంటే మీరు అయ్యో. అందుకే యేసుక్రీస్తు వారు ఏమన్నారో తెలుసా? జాగ్రత్తగా వినండి. పౌలు గారు అన్నారు, నేను సువార్త ప్రకటించబడిన ఎడల నాకు శ్రమ. దానికి ముందు ఏమన్నాడంటే, అయ్యో నీ సువార్త ప్రకటించబడిన ఎడల నాకు శ్రమ. ఇంగ్లీష్ బైబిల్లో కొన్ని ట్రాన్స్లేషన్ ఏముందంటే, ఇట్ ఈస్ సిన్ వాంట్ టు మీ, పాపము. నీ నా జీవితంలో సువార్త చెప్పకపోతే పాపము. చాలా చక్కగా మీరు సువార్త చెప్తున్నారు, బాగానే ఉంది. కానీ ఆ సువార్తలో ఊళ్ళు మారుతున్నాయా, వాడలు మారుతున్నాయా, ప్రదేశాలు మారుతున్నాయా? మీరు అట్లా ఒక్కొక్కరు అలా పనిచేస్తే ఈ చర్చి ఇంకా ఎస్టాబ్లిష్ అయిపోయేది, ఇంకా అనేక సంఘాలు కట్టబడేవి, అనేక ప్రాంతాలు ఉండేవి. ఒక ఆమె ఉంది, ఆమె పేరేమో తెలుసా? సమరయశ్రీ. ఆమె మారింది, ఊరి మారింది. మన ఊరు మారింది. జాగ్రత్తగానండి. ఈ భాగంలో చూస్తే ఈ పరిశీలి సద్దుకాయల్ని 25వ వచనం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపట శుద్ధి చేయుదురు కానీ అవి లోపల తోపుతోనూ అజితేంద్రియముతోనూ నిండియున్నవి. మళ్ళీ అట్లనే కిందకి వచ్చేందుక 27 చదవండి. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలియున్నారు. అవి వెలుపల శృంగారముగా అగుపడును కానీ లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ నిండియున్నవి. చాలా థ్యాంక్ యూ. సరే, రెండవది ఏంటంటే ఆ 7 విషయాలు ఉన్నాయి. 7 విషయాలు నేను క్లుప్తంగా చెప్పట్లేదు, కానీ ఈ మాట చెప్తాం. సువార్త చెప్పే బాధ్యత మంది, దేవుడు మనల్ని నమ్మిచ్చాడు, ఒకటి. రెండవది, పరిశుద్ధంగా జీవించే బాధ్యత కూడా మందే, పవిత్రంగా నడవాల్సిన బాధ్యత కూడా మంది. మీరు చర్చిలో చూస్తే చాలా బాగా కనబడుతున్నారు. హిందీలో ఒక సామెత ఉంది, ఎట్లా ఉందంటే, జబ్ చర్చ్ మే జాయేగా తో తుమ్ జైసా रहता పతా హై, దేవదూత్కే జైసా रहता है. మీరు చర్చిలో ఉంటే దేవదూతలాగా ఉంటారు, రోడ్లోకి వెళ్తే ఎట్లుంటారో తెలుసా? రాజదూతలాగా ఉంటారు. నేను రాజదూత, నా పవర్ చూడు, నా వైభవం చూడు. తర్వాత ఇంటికి వెళ్తే యమదూతలాగా తయారవుతుంది. చర్చిలో ఏమో దేవదూత, ఇంట్లో ఏమో రాజదూత. దాన్ని హిందీలో ఏమంటారంటే, చర్చ్ మే దేవదూత్, రాస్తా పే రాజదూత్, ఘర్ పే పहुंच गए तो భూత్. సో అట్లా ఉండకూడదు. చర్చిలో ఎట్లా ఉంటామో, మనం రోడ్లలో ఎట్లా ఉంటామో, అలాగే ఇంట్లో కూడా ఉండాలి. మన లైఫ్ స్టైల్ అన్ని చోట్ల అట్లానే ఉండాలి. ఈ భాగంలో మనం చూసాం కదా, పరిసయ్యులు సద్దుకాయల జీవితాలు అట్లా ఉండేవి. చర్చిలో పరిశుద్ధులుగా మన పాటలు పాడేటప్పుడు దేవదూత దిగొచ్చినట్లే, పరలోకం ఊగినట్లే. రోడ్లోకి వెళ్తే ఇంకా మళ్ళీ అంతా వెళ్ళిపోతుంది, అయిపోతుంది. చర్చి నుంచి బయటకు వెళ్తే గాలి అంతా వెళ్ళిపోతుంది. మళ్ళీ ఇంటికి వెళ్తే వాడిని చూస్తే భూతంలాగానే కనబడతాడు, దెయ్యంలాగా కనబడతాడు. అంత కోపం, అంత ఆవేశం, అంత బూతులు అంతా. ఇంకా కొన్ని మాటలు చెప్పాలంటే, చర్చిలో ఏమో స్తోత్ర బలి, బయటికి వెళ్తే బాహుబలి కదా. ఇవన్నీ కూడా క్రైస్తవ జీవితంలో మంచిది కాదు. ఇది శాస్త్రులు పరిశీలకున్న అలవాట్లు. శాస్త్రులు పరిశీలకి బైబిల్ తెలుసు, శాస్త్రులు పరిశీలకి ధర్మశాస్త్రంలో ఉన్న అన్ని విషయాలు తెలుసు, కానీ ధర్మశాస్త్రాన్ని పాటించిన వాళ్ళు కాదు. ఈత శాస్త్రం తెలుసు కానీ ఈత రాదు. చాలామందికి ఇక్కడ కూర్చున్న వాళ్ళకి ఈత శాస్త్రం తెలుసు కానీ ఈత రాదు. ఈరోజు నువ్వు నేను అలా జీవించాలా, పరలోకం కోసం జీవించాలి. ఇది ఫస్ట్ గుంపు. ఏ గుంపది? మేము మారము అనే గుంపు. ఏ గుంపది? నువ్వేమని నేను మాను. రెండో గుంపు. ఏ గుంపది? రెండో గుంపు ఏంటంటే, మారాలని ఆశ ఉంది, ఎవడైనా మారుస్తాడా అనే గుంపు. ఈ గుంపు ఎవరంటే పక్షవాతముతో ఉన్న వ్యక్తి. ఈరోజు ఇండియాలో చాలామంది ఇలా పడి ఉన్నారు. ఉత్తర భారతదేశంలో మేము సువార్తకి వెళ్ళినప్పుడు ఒక ఆమెకు సువార్త చెప్తే
यीशु मसीह तुम जानता है అంటే ఆమె ఏంటంటే మే జాంతా హూ ఔర్ ఇస్తిమాల్ भी करता हूं అని. మేము యేసు ప్రభు తెలుసు ఔర్ ఉపయోగిస్తామని. ఎట్లా ఉపయోగిస్తామని అడిగితే లోపలికి వెళ్ళి ఏ చీజే ఓ చీజ్ అని, ఏది ఇదే ఒక వస్తువు అని చూస్తే అది యేసు మసీహ్ అనేది ఉషా మిషన్ అనుకునింది. అది ఉషా ఫ్యాను, ఉషా మిషన్ ఉంటుంది కదా, ఉషా ఫ్యాను ఆమె ఒక మిషన్ అనుకునింది. ఉత్తర భారతదేశంలో ఇంకా మిషన్ వస్తువు అనే ప్రాంతాలు ఇంకా ఉన్నాయి. అంత దారుణాతి దారుణం. మీ ఇంటి పక్కల, మీ చుట్టుపక్కల, మీ బంధువులు, మిత్రులు యేసు ప్రభు మహోన్నతమైన దేవుడని తెలియక పాపములో రోగములో మునిగిపోయి పడిపోయి చావు బతుకుల్లో ఉన్నారు. అలాంటి వాళ్ళు మూలుగుతా ఉన్నారు. కానీ నువ్వు నేను చేయాల్సిన బాధ్యత ఏమో తెలుసా? ఆ నలుగురిలాగా ఉండాలా. ఈరోజు నా బాధ్యత ప్రభువా, నా ప్రభు కొరకు. సరే, అలా భారతదేశ పరిస్థితులు ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి. సో దాంట్లో ఒక మాట మీకు చెప్తాను. ఈ మూడో గుంపుని రెండో గుంపుని మీకు కంపేర్ చేస్తూ చెప్తాను. చదవండి ఒకసారి. అదే మార్క్స్ సువార్త 2వ అధ్యాయంలో మీరు వచ్చేసినట్లయితే 3వ వచనం చదవండి. మూడో గుంపు. కొందరు పక్షవాయువు కలిగిన మనిషిని నలుగురి చేత మోయించుకొని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. చాలా కొందరు నలుగురు. ఈ కొందరు ఎక్కడి నుంచి వచ్చారు? కొందరు ఎవరో కాదు, దైవజనులు, ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు, బలపరిచేవాళ్ళు, ప్రోత్సహించేవాళ్ళు. ఈ నలుగురు ఎవరంటే మనమే. బలమున్నోళ్ళు, నడవగలిగిన వాళ్ళు, మోయగలిగిన వాళ్ళు, ప్రభు కోసం నిలబడిన. నేనేమంటానంటే ఇది క్యాన్సల్ ఈ నలుగురే ఈ క్యాన్సల్ అంట. నేనేమంటానంటే ఈ నలుగురే ఈ గుంపు. సరే, ఈ గుంపులో ఉండాల్సిన 5. కొందరు అవసరమే, ట్రైనింగ్ ఇచ్చేవారు అవసరమే, నడిపించేవారు అవసరమే, మోసేవారు అవసరమే. ఆ నలుగురు. ఈ నలుగురికి పిలిపేమని ఇచ్చాడు ఆ దేవుడు. యేసు ప్రభు, నాయనా నువ్వు పరలోకం నుంచి, నాకు ఒక కోరిక ఉండేది. యేసన్ గారికి రూమ్లోకి వచ్చి దేవుడు దిగొచ్చి సాక్ష్యం చెప్పి, నా పిచ్చి బుర్రకి అర్థం కాలేదు. దేవా నువ్వు పిలిస్తే నేను వస్తా. నువ్వు ఎట్లా పిల్లాలంటే యేసయ్యను అట్లా పిలిచావు కదా, నేనేం తక్కువ, నువ్వు అట్లే పిల్లాలని. సో నిజంగా అలా ప్రార్థన చేసేవాడిని. తర్వాత ప్రార్థన చేస్తూ ఉంటే నాలో ఉన్న వాక్యం ధ్యానిస్తూ ఉంటే నాకున్న ఆ పిచ్చంతా పోయింది. అయితే నిజంగా యేసన్ గారికి దిగొచ్చి అట్లా చెప్పినట్లు నాకు చెప్పింటే హార్ట్ అటాక్ వచ్చేసేది. అంత పిలుకోండి. అయితే దేవుడు పలు విధాలుగా, పలు రకాలుగా, సాక్ష్యాల ద్వారా, వాక్యం ద్వారా, మనం వాక్యం ధ్యానిస్తున్న ద్వారా అనేక సందర్భాల్లో ఆయన మాట్లాడుతూ ఉంటాడు. కానీ మన చెవు ఆయన స్వరానికి ఇవ్వాలా. దేవుడు మనకు మాట్లాడుతూనే ఉంటాడు. సరే, ఈ భాగంలో చూస్తే పిలుపుందా వాళ్ళకి? లేదు, పిలుపు లేదు. కానీ ఏముందో తెలుసా? దేవుని కొరకు చేయాలని ఆశ ఉంది, దేవుని కొరకు సాధించాల్సింది, దేవుని కొరకు ఏదైనా నా జీవితంలో నేను ఆయన కొరకు నిలవబెట్టాలనే కోరిక, తపన వల్ల ఉంది. ఈరోజు నువ్వు నేను ఎందుకోసం బతుకుతున్నామనేది ఆలోచించాలి. వాళ్ళకి తెలుసు. దాన్ని ఏమంటామంటే ఎబిలిటీ కాదు, అవైలబిలిటీ. దేవునికి కావాల్సింది సామర్థ్యం కాదు, అందుబాటులో ఉన్నాం. దేవునికి కావాల్సింది సమయం ఇచ్చేవాళ్ళు. దేవునికి కావాల్సింది మీకు తెలుసు కదా, పరిసయ్యులు సద్దుకాయలు యేసు ప్రభు దగ్గరికి వచ్చేవాళ్ళు కాదు, చాలా బిల్డప్గా ఉండేవాళ్ళు కదా. కొన్ని రాయలసీమ పదాలు వస్తాయి, రాళ్ళు పడుతూ ఉంటాయి, భరించాలి. అయితే జాగ్రత్తగా వినండి. యేసు ప్రభు దగ్గర ఉండేటువంటి ఈ వ్యక్తులు ఎట్లా ఉంటారో తెలుసా? చేపలు పట్టుకునేవారు. యేసు ప్రభు పిలిస్తే వచ్చేసారు, బలంగా వాడుకున్నాడు. ఈ నలుగురు కోరిక మీలో నాలో ఉండాలా. ఈరోజు నువ్వు నేను దేనికోసం బతుకుతున్నాం? ఒక వాక్యం చదివి మళ్ళీ ఇదే భాగానికి వస్తాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. 5వ అధ్యాయం 15వ వచనం. జీవించు వారిక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందెననియు నిశ్చయించుకొనుచున్నాము. క్లియర్ స్టేట్మెంట్. దేవుడు ప్రత్యక్షత ఇచ్చేశాడు. భూమి పైన యేసు అని రక్షకుడు అని నువ్వు ఆరాధించేటువంటి ఆ గొప్ప దేవుణ్ణి వెంబడించేటువంటి ఆయన నీ కొరకు మృతి పొంది తిరిగి లేచినాడు. అయితే ఆయన కొరకే నువ్వు జీవించాలా, ఆయన కొరకే నువ్వు బతకాలా, ఆయన కొరకే బతకాలా. నువ్వు ఎవరి కోసం బతుకుతున్నావు, ఎవరి కోసం నడుస్తున్నావు?
కదా. ఈరోజు ప్రపంచంలో సాతానుడు దేవుడిచ్చిన దర్శనాన్ని కోల్పోయారు. వీళ్ళకి ఒక దర్శనం ఉంది. ఏంటా దర్శనం అంటే, పడి ఉన్న వ్యక్తి, రోగంతో ఉన్న వ్యక్తిని ఎలాగైనా మోసుకొని వెళ్ళాలనే కోరిక, తపన, ఆశ, ఆ దర్శనం. ఈరోజు నీకేం దర్శనం, నాకేం దర్శనం? చచ్చిపోయిన తర్వాత ప్రభువా నేను డాక్టరేట్ చేశాను, లేదా నేను ఇంజనీర్ అయ్యాను, లేదా నేను ఆయా ప్రాంతాల్లోకి వెళ్ళాను, లేదా నేను ఇంతమందిని ఇన్ని కార్యాలు చేశాను అని అంటే దేవుడు ఏమంటాడు తెలుసా? ఏమంటాడు? నీ కోసం నేను చచ్చిపోయాను కదా, నా కోసం నువ్వేం చేసావని మళ్ళీ అడుగుతాడు. అప్పుడు నువ్వు నేను ఏమని చెప్తాం, ఏమని చెప్పగలుగుతాం? ఆలోచించాలా? ప్రభు కోసం చేసేవాళ్ళుగా. అయితే ఈ మైక్ ఎవరు చేశారు? మనిషి చేశాడు. ఎందుకోసం చేశాడు? మనిషి కోసం. ఈ కెమెరా ఎవరు చేశారు? ఈ మొబైల్ ఎవరు చేశారు? ఈ టేబుల్ ఎవరు చేశారు? సృష్టించిన ఈ ఫ్యాన్ ఎవరు చేశారు? అన్నీ కూడా మనిషి చేశాడు, మనిషి కొరకు. ఈ ఫ్యాను అది మనకు ఉపయోగపడకుండా అది దానికోసమే ఉపయోగపడింది అనుకో, దాన్ని మనం ఏం చేస్తాం? పెరికి కొట్టి పడేస్తాం. ఈ మైకు పనిచేయలేదనుకో అది రిపేర్ చేస్తాం. ఇంకా పనిచేయలేదనుకో దాన్ని పక్కన పడేసి కాల్చి పడేస్తాం. అయితే ఇవన్నీ చేసింది మనిషే కదా, మనిషి కొరకే. నేను ఇంకో ప్రశ్న వేస్తాను, నిన్నెవరు చేశారు? అయితే నువ్వు దేవుని కోసం ఉన్నావా? సృష్టించిన ప్రతిదీ సృష్టి కోసం ఉంటే నిన్ను దేవుని చేస్తే నువ్వు దేవుని కోసం జీవిస్తున్నామా? తమ కొరకే జీవించేది ఒకటే, నల్లగా ఉంటుంది. పక్కన ఉంటే అక్కడ ఆ రోడ్లో పోతుందో తెలియదు, కానీ నల్లగా ఉంటుంది. జీవితంలో ఎప్పుడు పైకి చూడదు. చచ్చిపోయే ముందు చూస్తుందంట. పెద్దలు చెప్తా ఉంటారు, చచ్చిపోయే ముందు చూస్తాడంట. గుర్రని పోతూ ఉంటారు. తన కడుపే తన దేవుడు అని కడుపుకి వేసుకుంటా ఉంటారు. ఏమో తెలుసా? అది నేను అనట్లేదు, మీరండి. అయితే జాగ్రత్తగా వినండి, తమ కొరకు జీవించే వాళ్ళు అట్లా. ఈరోజు నువ్వు ఎవరి కోసం జీవిస్తున్నావు? ప్రభు కోసమే జీవించాలా, ప్రభు కోసం జీవించాలా? జాగ్రత్తగా వినండి, ప్రభు పరలోకాన్ని విడిచిపెట్టి వచ్చాడు కదా, ఆయన కోసం మనం జీవించాలి. ఈ నలుగురిలో 5 లక్షణాలు మీకు చెప్తాను. 5 లక్షణాలు చెప్తాను. ఫస్ట్ది, ఈ కుడివైపు ఒకసారి చూపించండి. కుడి చేయి, రైట్. ఇది మర్చిపోకూడదు జీవితంలో. ఈ మొదటి వేలు, ఈ వేలు పేరు నేను పెట్టింది ఏమంటే విశ్వాసం. ఏం పేరు ఇది? విశ్వాసం. ఈ విశ్వాసం వల్ల ఉంది. ఆ నలుగురి విశ్వాసమును చూసి దేవుడు అద్భుతం చేశాడు. ఆ పక్షవాతమును చూసి దేవుడు అద్భుతం చేయలేదు, ఆ నలుగురిని విశ్వాసం చూసి చేశాడు. ఈరోజు రకరకాల దర్శనాలు ఉన్నాయి కదా మనకి. అలా అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, అన్ని దర్శనాలు ఉన్నాయి. నువ్వు నిజంగా ప్రభు కోసం జీవించాలనే దర్శనం ఉందా? ఆ ఆలోచన నీకు ఉండాలా? నేను ఎక్కడున్నా ప్రభు కోసం నేను కష్టపడాలి. వీళ్ళకి ఆ దర్శనం ఉంది. ఏమైపోయిందంటే, ఒకడు లోకమంతా సంపాదించుకొని ప్రాణం పోగొట్టుకుంటే వానికి ఏం ప్రయోజనం? కొంతమందికి లోకాన్నే సంపాదించాలనే దర్శనం. మళ్ళీ రెండవరు అదే సంపాదనలో రెండవ విషయం ఎక్కడ ఉంటుందంటే బాబేలు గోపురంలో ఉంటుంది. మనము పేరు సంపాదించుకుందామని అంటాం. ఎందుకంటే వాడు పేరు సంపాదించుకోవాలా. ఒకటేమో లోకాన్నే సంపాదించాలా, ఇంకోటేమో పేరు సంపాదించాలి. యాకోబు రాసిన పత్రికలు ఏముంటుందంటే, నేడైనను రేపైనను ఒకానొక పట్టణానికి వెళ్ళి లాభము సంపాదించు. ఒక సంవత్సరం ఉండి వ్యాపారం దుబాయో, అమెరికాయో, ఒక యూకేనో అటు ఇటు వెళ్ళిపోయి ఒక సంవత్సరం ఉండి బాగా సంపాదించి వచ్చేయాలి. ఎందుకంటే లాభం దాని కింద ఏముంటుందంటే, నువ్వు ఎప్పుడు చచ్చిపోతావో తెలియదురా బాయ్ అని అంటాడు. కింద వాక్యం ఉంటుంది, నువ్వు ఎప్పుడు పోతావో తెలీదు, జాగ్రత్త అని కింద వచ్చినా ఉంటాయి. ఈరోజు నీలో నాలో ఎప్పుడు వెళ్తామో తెలియదు, కానీ మనము వెళ్ళే ముందు దేవుని కోసం ఏం చేయగలుగుతున్నాం? ఒకటి విశ్వాసం. విశ్వాసం ఎట్లా వస్తుంది? వినుట వలన విశ్వాసం వస్తాయి. అంటే అది శ్వాసగా మార్చబడాలి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యము. అంటే అది సంపూర్ణంగా ఉండాలి. సంపూర్ణత అంటే ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు. అది చిన్నగానే ఉంటుంది కానీ సంపూర్ణంగా ఉంటుంది. మన లైఫ్ కూడా సంపూర్ణంగా ఉండాలా, అది విశ్వాసం. ఆదివాసుల మధ్యలో వాళ్ళు వస్తూ ఉన్నప్పుడు బాగా చదువుకున్నాం కదా. నేను కూడా ప్రభు కృపను బట్టి ప్రభు పిలిచినప్పుడు దేవుని సేవ కొరకు నేను ముందుకెళ్తా ఉన్నప్పుడు, దేవుని మహాకనికరాన్ని బట్టి ఆ సేవలో ముందుకెళ్తా ఉన్నప్పుడు ప్రభు పిలిచాడు. ప్రభు నేను డబ్బులు ఇస్తాను కానీ సేవకు రాను అన్నాడు. అప్పుడే నేను PhD రీసెర్చ్ ఫెలోగా ఉన్నాను. అప్పుడు అన్నాడు, నువ్వు దీని తర్వాత ఏం చేస్తావు? అప్పుడు ప్రభు నాతో ప్రశ్న నాలో ఎక్కువగా వచ్చింది. ఒక వ్యక్తి 10వ తరగతి చదవాలంటే 10 సంవత్సరాలు, ఇంటర్ చదవాలంటే 2 సంవత్సరాలు, డిగ్రీ చదవాలంటే 3 సంవత్సరాలు, మళ్ళీ PG చేయాలంటే ఇన్ని సంవత్సరాలు పడుతుంది. PhD వరకు 21 సంవత్సరం. 21 సంవత్సరం ఏం చేస్తావు? ఉద్యోగం చేస్తాను. ఎందుకు చేస్తాం? పట్ట కోసం. కోటి విద్యలు 21 సంవత్సరాలు చదివించదు ఈ కడుపు కోసమా? మళ్ళా బతుకు కూడా ఈ మట్టిలో పెట్టే ఈ శరీరం కోసమేనా? లేదు, ప్రభు కోసం జీవించాలని నేను ఫుల్ టైం సేవకు సమర్పించుకొని నిలిపాను. మా వైఫ్ కూడా MSc బయోటెక్నాలజీ చేసి ఆ అమ్మాయి కూడా నాతో పాటు సేవకు వచ్చింది. సరే,
అయితే జాగ్రత్తగా వినండి, విశ్వాసం మనలో చాలా ప్రాముఖ్యం. ఈ విశ్వాసం అంచెలంచెలుగా సంపూర్ణతలోనికి ఎదగాల, వీళ్ళు ఆ విశ్వాసం ఉంది. యేసుప్రభు దగ్గరికి వెళ్తే ఎలాగైనా బాగుపడతారు. అది నీకు విశ్వాసం ఉండాలా. నా ఊరు మారుతుంది, నా దేశం మారుతుంది, నా ప్రాంతం మారుతుంది. ఎంత చెప్పినా వీడు మాట్లాడంటే మాడు అంతే. కాబట్టి విశ్వాసంలో నీకు దృఢంగా ఉండాలి. రెండవది, ఈ వేలేమి నీ ఏళ్ళు చూపించినప్పుడంతా మీరు చూపించాలి. ఇది ఏలు పొడిచే ఏలు, చూపుడు వేలు. వీళ్ళు పొడుస్తూ ఉండేదే ఏలు. ఫస్ట్ది విశ్వాసమైన ఏలు, రెండవది పొడిచే ఏలు. దీనికి నేనేం పేరు పెట్టా అంటే ప్రేమ. నిన్ను వలె నీ పొరుగువాణ్ణి ప్రేమించాలి. ఆ నలుగురికి, ఆ కొందరుకున్న గొప్ప అద్భుతమైన లక్షణం ఏంటో తెలుసా? ఈ పొరుగువాణ్ణి ప్రేమించారు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు దేవుని ప్రేమను రుచి చూశారు. దేవుని ప్రేమను రుచి చూసిన వాడు ప్రేమను ఇవ్వకుండా ఉండలేడు, ప్రేమను పంచకుండా ఉండలేడు. ఈ లోకంలో వచ్చే ప్రేమ ఏమి తెలుసా? అంటే ప్రేమించడం, మా అంటే మర్చిపోవడం. ఈ ప్రేమ కాదు. యేసయ్య ప్రేమ ఏమో తెలుసా? అంటే ప్రేమించాను, మా అంటే మరణించాను. అది యేసయ్య ప్రేమ. ఎట్లా ఉంటుంది ఆయన ప్రేమ అంటే, కల్వారి సిలువలో పరలోకపు వైభవ, ఆ యొక్క బంగారు వీధుల్లో, బంగారు ఆభరణాల్లో, బంగారు ఆ సింహాసనంలో అంతా కూడా అంత అద్దాల మేడ ఉంటుంది కదా, వాడు బురదలోకి రావాలంటే కష్టం. అయితే యేసు ప్రభు బంగారు ఆ యొక్క గొప్ప పట్టణాన్ని వదిలిపెట్టి పసులుపాకలో జన్మించాడు, నీకోసం నా కోసం. దాన్ని ఏమంటామంటే త్యాగం. కలువరి సిలువలో మరణించాడు, దాన్ని ఏమంటామంటే తెగింపు. ఈ రెండింటిని ఏమంటామంటే ప్రేమ. త్యాగానికి తెగింపుని ప్రేమ అంటాం. ఈరోజు ప్రభు కోసం నువ్వు త్యాగం చేస్తావా? ప్రభు కోసం నువ్వు తెగిస్తావా? ఇది రెండవది. మీకు మీరు తర్వాత ధ్యానించండి, చాలా బాగుంటుంది. సమయం లేదు కాబట్టి నేను స్టార్ట్ చేస్తున్నాను. ఈ మధ్య వేలు, ఈ రెండు వేలకి ఈ మధ్య వేలు పనిచేస్తుంది. ఏం పనిచేస్తుంది? సపోర్ట్ చేస్తుంది. ఎక్కడ పని చేసినా ఈ మధ్య వేలు వచ్చేస్తుంది. ఈ మధ్య వేలు ఏం పని అంటే ఐక్యత. వాళ్ళలో నలుగురిలో ఐక్యత ఉంది. వీడిని అక్కడ తీసుకుపోతే ఒకడు అన్నాడు అనుకో, యేసు ప్రభు గప్పనహంలో ఉన్నాడు కదా, ఇక్కడ పెద్ద సభ పెట్టిద్దాం, యేసు ప్రభునే పిలిపిద్దాం అన్నాడు అనుకో, ఆలోచన మంచిదే. కానీ వాళ్ళ ఐక్యత పాడైపోయింది. ఏది చెప్తే అది నలుగురికి ఒకే మాట ఉండాలి. సై అంటే సై, నో అంటే నో. సరే వీళ్ళు నలుగురికి ఒకే మాట, సరే తీసుకెళ్ళిన తర్వాత ఇల్లంతా ఎక్కువైపోయారు, వాకిట నిండిపోయారు, యేసు ప్రభుని చేరలేకపోయారు. కానీ వాళ్ళ ఆలోచన మారలేదు, వాళ్ళ దర్శనం మారలేదు, వారి ఉద్దేశం మారలేదు. చివరి వరకు పోరాడతామని. అది ఐక్యత. కుటుంబాల్లో తల్లి పిల్లలకు ఐక్యత ఉండదు, భార్యాభర్తలకు ఐక్యత ఉండదు, సంఘంలో ఐక్యత ఉండదు. ఒక మొక్క ఎక్కువ వేసినా తప్పే, తక్కువ వేసినా తప్పే, అన్నిటికీ గొడవలే కదా. ఐక్యత చాలా ప్రాముఖ్యం. సరే, ఇది అయిపోయింది. ఇదేమి రింగు ఉంగరం. చాలా తెలివైన ఈ రింగ్ని ఏం చేస్తారో తెలుసా? పెళ్ళిళ్ళలో వేస్తారు. దీనికి నేను ఇచ్చిన పేరు రిస్క్. పెళ్ళి అంత ఈజీ కాదు, రిస్క్. పెళ్ళి అయిన వాళ్ళు తెలుసు. పెళ్ళి కానోనికి పెళ్ళి అవ్వాలనిపిస్తుంది, అయితే తెలుస్తుంది. అయితే జాగ్రత్తగానండి, ఈ రిస్క్ వీళ్ళ జీవితంలో కూడా రిస్క్ తీసుకున్నారు. చావు బతుకుల్లో ఉన్నవాడిని మోసుకొని వస్తే సడన్గా చచ్చిపోయాడు అనుకో, ఎవరిపైన వస్తుంది? ఆ నలుగురి పైన వస్తుంది. రిస్క్ తీసుకోవడానికి రిస్క్ టేకర్స్. ఈ బొట్టన వెళ్ళింది కదా చివరిగా, ఇది నేనేమన్నా అంటే చివరి వరకు పోరాడారు. పైకప్పు ఇప్పి దింపి యేసు ప్రభు అద్భుతం చేసేంత వరకు వదిలిపెట్టారు. ఈ 5 లక్షణాలు. ఒకటేంటి? విశ్వాసం. రెండవదేమి? మూడవదేమి? నాలుగవదేమి? రిస్క్ని ఏమన్నా అంటే తెగింపు. ఐదవది పట్టుదల. సరే, చివరిగా నేను కొన్ని విషయాలు చెప్పి నేను ముగిస్తాను. రిస్క్ని గురించి మాట్లాడుతూ ఉన్నాను. చదవండి, ఒక వాక్యం చదవండి. నాకు చాలా ఇష్టమైన వాక్యం ఇది. 4వ వచనం చదవండి. చాలా మంది కూడి ఉన్నందున వారు ఆయన యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు కలిగిన వాణిని పరుపుతోనే దింపిరి. సందు చేసి, యేసు ప్రభువు లోపల ఉన్నాడు, బయట వీళ్ళున్నారు. ఇన్ని కష్టమైన, క్లిష్టమైన, భయంకరమైన పరిస్థితుల్లో, ఇంత దారుణమైన పరిస్థితుల్లో యేసు ప్రభుని బయటికి పిలిచాలా? మనలాంటి తెలివైన వాళ్ళంటే యేసు మొత్తం మీటింగ్ అయిన తర్వాత యేసు ప్రభుని పిలిపిద్దామంటారు, లేదా యేసు ప్రభుని రప్పిద్దామో, లేదా మనమే వెళ్దామో, ఏదో ఒకటి చేద్దామంటారు. కానీ వాళ్ళు అనుకున్న ఉద్దేశం, ఎన్ని స్ట్రగుల్స్ వచ్చినా మేము సాధిస్తాం. కొంతమంది ఏమంటారంటే, మాకు సందే లేదు బ్రదర్,
వీళ్ళు యేసు ప్రభు సంధి చేశాడా? లేదు, వాళ్ళే సంధి చేసుకున్నారు. నువ్వు దేవుని కొరకు సంధి చేసుకోవాలి, నువ్వే టైం తీసుకోవాలి, నువ్వే సంధి చేసుకొని ఆ యజమానితో, ఇంటి యజమానితో మాట్లాడారు, సంధి చేశారు, దింపారు. ఈ విశ్వాసం చూసి ఏమన్నానంటే, వీరి లాంటి విశ్వాసము. ఈ విశ్వాసుల దగ్గర పక్షవాతంతో పడి ఉన్న వ్యక్తికి దేవుడు అద్భుతంగా లేపాడు. ఈరోజు నువ్వు నేను ప్రభు కోసం పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి మన కోసం రిస్క్ తీసుకున్నాడే, నువ్వు నేను రిస్క్ తీసుకుందామా? ఒకసారి ఆలోచిద్దామో. నేను ఒకసారి జాగ్రత్తగా వినండి. ఎంతగా ప్రేమిస్తున్నారంటే దేశాన్ని, యేసు ప్రభుని, మన దేవుడు మన దేశాన్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి తోమగారిని పంపించాడు. మన దేశాన్ని యేసు ప్రభు ప్రేమిస్తున్నాడు కాబట్టి ఇంకొక శిష్యుని పంపించాడు. అంతేకాదు, మన దేశాన్ని ప్రేమించాడు కాబట్టి ప్రార్థన చేసి కన్నీళ్లు కాల్చుతున్నటువంటి విలియం కేరీని పంపించాడు. విలియం కేరీ ప్రయాణంలో వస్తేనే భాష నేర్చుకున్నాడు. భాష నేర్చుకోవడమే కాదు, నా యేసయ్య కోసం బతుకుతానని చెప్పి ఇక్కడున్న పరిస్థితులు, ఇక్కడున్న అలవాట్లు, స్థితిగతులు అన్నిటినీ మార్చడానికి ఆయన ఏం చేశాడంటే చదువుని ముందుకు తీసుకొచ్చాడు. చదువును, దేవుని వాక్యాన్ని అలా చేస్తూ ఉంటే సడన్గా కొడుకు చచ్చిపోయాడు. కొడుకు చచ్చిపోతే, కొడుకు చచ్చిపోయిన టైంలో నల్లోలు ఈ తెల్లోనికి సమాధి చేయడానికి ఎవరు రాలేదు. అప్పుడు ఈయన చేతుల్లో తవ్వుకొని సమాధి చేసుకొని ఆ దృశ్యాన్ని చూసి ఆ యొక్క తల్లి భార్య పిచ్చిదైపోయింది. పిచ్చిదాంతో కలిసి ఇంకా సేవ చేసి, ఇంకా బలమైన సేవ చేసి చచ్చిపోయాడు. కారణం ఏమో తెలుసా? యేసయ్య కోసం తెగించాడు, యేసయ్య కోసం చావడానికి వచ్చాడు. అంతేకాదు, గ్రాహం స్టీన్ ఎంతో దేవుని ప్రేమించాడు. గ్రాహం స్టీన్ ఇండియాకి వచ్చాడు, ఒరిస్సా ప్రాంతానికి వచ్చాడు, కుష్ఠరోగుల మధ్యలో సేవ చేశాడు. ఒక డాక్టర్ వృత్తి చేసేటువంటి వ్యక్తి ఆ ప్రాంతంలో అనేక వైద్య విద్యలు చేసుకుంటూ ఉన్న టైంలో అనేక మందిని ప్రభు వైపు, రాజ్యం కొరకు నిలబెట్టిన ఆ వ్యక్తికి, ఆ మంటితో ఉన్న ఆ వ్యక్తికి రాత్రి పడుకోవడానికి అట్లా పడుకో ఉన్నారు. జీబులోకి వాళ్ళందరూ ఆ కిరోసిన్ పోసేశారు, తగలపెట్టేశారు. కాలుతా ఉంది. భయంకరమైన గాఢ నిద్రలో ఉన్నారు. జీబులో 2 కొడుకులు ఉన్నారు. వాళ్ళందరూ దగదగా మండుతూ ఉంటే, అగ్గి వస్తూ ఉంటే 2 పిల్లల్ని అట్లా కౌగిలించుకున్నాడు. ఈయన ఆ అగ్గితో మండుతూ ఉన్నాడు. యేసయ్యా అని అరుస్తూ ఉన్నాడు. పిల్లలు అరుస్తూ ఉన్నారు. కేకలతో భయంకరమైనటువంటి పరిస్థితిలో హతసాక్షులై చచ్చిపోయారు. ఇదే భారతదేశంలో వారు దేవుని కోసం ఇంతగా తెగిస్తే, ఇంతగా ప్రేమిస్తే, మనం దేవుని కోసం ఏం చేయలేమా? దేవుని కోసం ఏం సాధించలేమా? దేవుని కోసం ఏం చేయలేమా? మాల్టో తెగలో మిషనరీ, FMPB మిషనరీ, ఆయన మాల్టో ప్రజల మధ్యకి వెళ్ళాడు. మాల్టో అనేటువంటి తెగ గవర్నమెంట్ చెప్పింది, ఇంకా ఈ తెగ ఉండదు, ఈ తెగ మొత్తం కంప్లీట్గా వాష్ అయిపోతుంది 10 సంవత్సరాలు. ఎందుకంటే మలేరియా ఎక్కువ ఉంటుంది ఆ ప్రాంతంలో, మలేరియా ఎక్కువ ఉంటుంది. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో భయంకరమైన మలేరియాతో చాలామంది ఫారిన్ మిషనరీ చచ్చిపోయారు. ఒక్క ఆత్మ కూడా రక్షింపబడలేదు. అయితే FMPB జయరాజ్ గారు మిషనరీగా ప్రాంతానికి వెళ్ళాడు, భాష నేర్చుకున్నాడు. ఆ కొండ ప్రాంతాలు అలా తిరుగుతూ ఉన్నాడు. ఎన్నో ప్రయత్నించాడు, ఒక్కడూ మారట్లేదు. అక్కడ ఎక్కువగా బ్రెయిన్ మలేరియా వస్తుంది. ఆ రోజు వర్షాల టైంలో అతనికి మలేరియా వచ్చింది. కొడుకు వచ్చింది మొదటిగా. కొడుకు రాత్రంతా ఆ వేడితో, ఆ టెంపరేచర్తో అట్లా ఉన్నాడు. ఏం చేయాలో అర్థం కాలేదు, సతమతం అయిపోతూ ఉన్నాడు, భయంకరమైన పరిస్థితిలో ఉన్నాడు. అలాంటి టైంలో ఆ తల్లి అలా చూస్తూ ఉంది. మళ్ళా ఒకరోజు అయిపోయింది, 2వ రోజు భర్తకు వచ్చేసింది, జయరాజు గారికి వచ్చింది. మొత్తం ఫీవరిష్గా ఉన్నాడు. రాత్రంతా ఫీవర్గా, 2 సతమతం అవుతున్నారు. పొద్దున్నే వాష్రూమ్కి వెళ్ళాడు. అది తడికలు ఆకులున్న ప్లేసు. ఆ వాష్రూమ్కి వెళ్ళి భర్త రావట్లేదు, ఏమైందేమని చెప్పి పరిగెత్తుకొని బయట నుంచి వచ్చి చూస్తే ఆ భర్త చచ్చిపోయినాడు. చాలా బరువు ఉంటాడు, హైట్గా ఉంటాడు, వెయిట్గా ఉంటాడు. ఈమె చాలా సన్నగా ఉంటుంది. మోయలేక మోసుకొని ఈడ్చుకొని చర్చి లోపల, ఆ యొక్క ఇంటి లోపలికి వేసింది. ఆ సమాధి చేయడానికి ఎవరు లేదు, ఆమెకు భాష రాదు, దిక్కులేరు. అడవి ప్రాంతం, బీహార్, భయంకరమైన తెగ. ఆ తెగలోకి వెళ్ళాడు. ఎవరు చేయాలో తెలీదు. ఎవరో ఏదో మూర్ఖం కబురు పట్టి ఒక తమిళోడు వచ్చాడు ఆ ప్రాంతానికి. వీళ్ళు తమిళోళ్ళే. వచ్చిన తర్వాత ఆ ప్రాంతంలో మళ్ళీ సమాధి చేశారు. చచ్చిపోయిన తర్వాత అతను కబురు పెట్టారు. కొడుకు ఫీవర్తో ఉన్నాడు. కొడుకుని ఇట్లా చూస్తే కొడుకు కూడా చచ్చిపోయాడు. 2 సావులు. ఆ తల్లి గుండె ఎట్లా ఉంటుంది? నా ప్రభు కోసం, నా కోసం చచ్చిపోయాడు. నా భర్త, నా కొడుకు నా ప్రభు కోసం చచ్చిపోయారు. అక్కడే నిలబడింది.
దేవుని సేవకును విస్తృతంగా చేస్తూ ఉండింది. దేవుని కృపలో ఇద్దరు సమాధులు అక్కడ పెడితే వాళ్ళు దేవుని మహాకనికరాన్ని బట్టి ఈరోజు మాల్టో తెగలో, మాల్టో ప్రజల మధ్యలో 3 లక్షల మంది ప్రభుని అంగీకరించారు. యేసే దేవుడని రక్షణలోకి వచ్చి బిషప్లు అయ్యారో. గొప్ప మూమెంట్ వచ్చింది. కాలేజీలు కట్టబడింది, స్కూల్స్ కట్టబడింది, గొప్ప పరిచయం జరిగింది. ఆ రోజు భారతదేశాన్ని ప్రేమించి ఫారిన్ నుండి ఇండియాకి ప్రాణాలు ఇవ్వడానికి వచ్చారు. ఈరోజు మనము ఫారిన్కి ధనాన్ని సంపాదించడానికి వెళ్తున్నాము. ఈరోజు నీ మోటో నా మోటో ఏమో తెలుసా? ఆత్మలు సంపాదించాలా, ఆత్మలు సంపాదించాలా. నువ్వు నేను చచ్చిపోతే న్యాయసింహాసనం ముందు నిలబడితే నువ్వేం చేస్తావు? దేవుడు నిన్ను అడిగితే ఏం చేస్తావు? మధ్యాకాశానికి వస్తే దేవుడు నిన్ను పిలిస్తే నువ్వు ఏం జవాబు చెప్తావు? యేసు ప్రభు, నేను నీ కోసం ప్రాణం పెట్టాను కదా, నువ్వు నా కోసం ఏం చేసావని ప్రశ్నిస్తే ఏం చేస్తావు? అయ్యా, నీ పాపం చేశాను, విచ్చలవిడిగా తిరిగాను, నా టైం స్పెండ్ చేశాను నువ్వు అంటావా? ఈ 3 గుంపులో నువ్వు ఏ గుంపులో ఉన్నావు? నువ్వు ఏ గుంపులో ఉన్నావు? ఆలోచిద్దాం. ఈరోజు నువ్వు నిలబడితే ఆయన కార్యాలు చేస్తాడు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దామా? కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దామా? కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దామా? ఆయన కనికరం, ఆయన మహత్యం, ఆయన మహాశక్తిని ఒకసారి ఆలోచిద్దామా? నీవు ఉంటే నాకు చాలని పాట పాడతావు. శ్రమలు వచ్చినా, శోధనలు వచ్చా నీ కోసం బతుకుతానంటావు. నిజంగా నువ్వు ప్రభు కోసం బతుకుతున్నావా? నిజంగా నువ్వు ప్రభు మహిమ కోసం నిలబడుతున్నావా? నిజంగా ప్రభు మహత్యాన్ని, మహాశక్తిని నువ్వు అనుభవిస్తున్నావా? ఏ గుంపులో నువ్వు ఉన్నావు? విమర్శించే గుంపులో ఉన్నావా? విడిపించేటువంటి గుంపులో ఉన్నావా? విసిగిపోయిన గుంపులో ఉన్నావా? ఆ పక్షవాతం కలిగిన వ్యక్తి విసిగిపోయాడా? ఆ 4 విడిపించే గుంపులో ఉన్నారా? శాస్త్రులు, పరిసయ్యులు విసిగించే గుంపులో ఉన్నారా? విమర్శించేటువంటి గుంపులో ఉన్నారా? ఈరోజు నువ్వు నేను ఏ గుంపులో ఉన్నా? నా ప్రభు నా కోసం బలియాగమయ్యాడే, నా కోసం ప్రాణం పెట్టాడే. పరలోక వైభవాన్ని విడిచిపెట్టి, కంఫర్ట్ జోన్ విడిచిపెట్టి, దేవాది దేవుడు అన్ని వసతులను విడిచిపెట్టి కంపు కొట్టేటువంటి ప్లేస్లో, పసులుపాకులో ఆయన జన్మించాడు. అంత గొప్ప దేవుడు ఆయన, ఎంత గొప్ప కరుణామయుడు ఆయన. అయ్యా, ఆ గొప్ప దేవుడు ఆయనకి ఆహారం లేక, ఆయనకి వస్త్రాలు లేక, స్థలం లేక భూమిపైన కొండల్లో, లోయల్లో, పట్టణాల్లో తిరుగుతూ వచ్చాడు. కల్వారి సిలువలో నీ కోసం, నా కోసం బలియాగాడు. ఆ కల్వరి సిలువలో ముళ్ళ కిరీటముతో కూర్చోబడుతూ, కొర్రా దెబ్బలతో కూర్చోబడుతూ, శరీరం అంతా గాయాలవుతూ ప్రాణత్యాగం చేశాడు. నీ కోసం, నా కోసం 3వ దినం తిరిగి లేచాడు. మరలా ఆయన రాబోతున్నాడు. ఆయన కోసం నువ్వేం చేస్తూ ఉన్నావు? ఆ 4లో 5 లక్షణాలు నీలో విశ్వాసం ఉందా? నీలో దేవుని ప్రేమ ఉందా? పొరుగువాడిని ప్రేమిస్తున్నావా? ఐక్యత నీలో ఉందా? కుటుంబంలో, సంఘంలో ఐక్యత ఉందా? దేవుని కోసం తెగిస్తున్నావా? సాకు చెప్తూ బతుకుతున్నావా? దేవుని కోసం పట్టుదల కలిగి ఉన్నావా? లేకుండా పట్టింపు లేకుండా ఉన్నావా? ఆలోచిద్దాం. దేవా, ఇది నా తీర్మానం అయినా, నా శేష జీవితం నీ కోసమే, నా శేష జీవితం నీ కోసమే. ఒక మీనింగ్ఫుల్ లైఫ్గా నేను ఉంటానయ్యా. చరిత్రను తిరగరాసే వ్యక్తిగా నేను ఉంటానయ్యా. చరిత్రను నిలబడే వ్యక్తిగా నేను ఉంటానయ్యా. యేసయ్యా, ఇది నా తీర్మానము, ఇది నా తీర్మానము. నాతో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తాను. యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి.